హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము ఏదైతే కింగ్డమ్ మూవీ రావడం జరిగిందో, కింగ్డమ్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎంత, అలాగే సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, బడ్జెట్ ఎంత, అలాగే సినిమా ప్రీ బిజినెస్ ద్వారా ఎంత వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించిన డైలీ కలెక్షన్ మీకు వీడియోలు కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ముందుగా మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, రిలీజ్ అయిన రోజు సినిమా రిలీజ్ అవుతుందని చాలామందికి తెలియదు. కానీ రిలీజ్ అయ్యి ఏదైతే మొదటి ఆట నుంచి ప్రేక్షకుడు ప్రతిస్పందన రావడం జరిగిందో, అంటే మౌత్ టాక్ రావడం జరిగిందో, ఆ రోజు నుంచి సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి లేట్ చేయకుండా ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 29,55,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,61,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు కొన్ని స్క్రీన్స్ అయితే కింగ్డమ్కి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి దాదాపు 6,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,66,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 51,95,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 4 కోట్ల రూపాయలు. కాకపోతే ఏంటంటే ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు. ఈ సినిమాని రేపటి నుంచి ఓవర్సీస్ మార్కెట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి లాంగ్ రన్లో ఈ సినిమా 100 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండగా నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో సినిమా అయితే రావడం జరిగింది. ఇంతకుముందు ఆయన మళ్ళీ రావా, అలాగే జెర్సీ లాంటి 2 మంచి హిట్స్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 3వ సినిమా అయితే తెలుగులో కాకుండా ఏకంగా పాన్ ఇండియా వైజ్గా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే విజయ్ దేవరకొండగా నటించిన కింగ్డమ్ మూవీ ఉందో, ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, సినిమా బడ్జెట్ ఎంత, సినిమా ప్రీ బిజినెస్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకొని తర్వాత ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడదాం. ఈ సినిమాని దాదాపు 3,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 130 కోట్లు. అండ్ ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా డిజిటల్ రైట్స్ని దాదాపు 50 కోట్లకు సోల్డ్ చేశారు. అలాగే శాటిలైట్ రైట్స్ని 24 కోట్లకు సేల్ చేశారు. అలాగే ఏదైతే మ్యూజిక్ రైట్స్ ఉందో, అనిరుద్ధ్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ అనేవి 11 కోట్లకైతే సేల్ చేయడం జరిగింది. సో టోటల్ రికవరీ వచ్చేసి డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రికవరీ వచ్చేసి 85 కోట్లకైతే సేల్ చేయడం జరిగింది. అంటే బడ్జెట్ వచ్చేసి 130 కోట్లు. కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 70% బడ్జెట్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, విజయ్ దేవరకొండ గారి కెరియర్లోనే ఈ సినిమా ఎక్కువ ఓపెనింగ్స్తో అయితే మొదలు కావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 21,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 25,56,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విదేశాల్లో కూడా విజయ్ దేవరకొండ ఏదైతే కింగ్డమ్ మూవీకి ఉందో మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 12,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఏదైతే గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ అలాగే సత్యదేవ్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38,06,00,000 రూపాయలను అయితే వసూలు చేసింది. అండ్ ఈ సినిమా గురువారం రోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరుగుతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు కూడా మంచి కలెక్షన్స్ వచ్చేసి 4 రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగులో ఈ సంవత్సరం ఎక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమాలు ఏవంటే, ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత డాకు మహారాజ్, ఇలాంటి సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది. సో ఆ 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ సాధించాలి, పాన్ ఇండియా వైజ్గా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి. అలాగే మన డైరెక్టర్స్ ఇంకా హీరోస్ ఇలాంటి స్టోరీస్ని, మంచి స్టోరీస్ని తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ అనేది సరిగ్గా చేయట్లేదు. ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో, కింగ్డమ్ మూవీకి సంబంధించి హిందీలో చాలా తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది. సో ప్రమోషన్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేయలేదు. సో ప్రమోషన్ హిందీలో కూడా చేస్తుంటే ఈ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేవి. అయినా సరే సినిమాకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా నార్త్లో కూడా ఈ సినిమా ఆడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట కింగ్డమ్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్. రేపు డే 2 కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.